హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైనటువంటి 17 మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని 2030 వరకు సాధించాల్సినటువంటి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను పెట్టుకొని భారత ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతుంది. ఈ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఈ 17 సుస్థిరాభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGలో 5th అయినటువంటి జెండర్ ఈక్వాలిటీ. ఫిఫ్త్ పాయింట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. 5th పాయింట్ అయినటువంటి జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వాన్ని సాధించడం కోసం 2030 వరకు ప్రభుత్వం ఏం కృషి చేస్తుంది అంటే మహిళా సంక్షేమం కోసం, మహిళా అభివృద్ధి కోసం, అదేవిధంగా మహిళా ఎడ్యుకేషన్ కోసం, అంటే పురుషులకు మహిళలకు ఏ విధమైనటువంటి తారతమ్యం లేనటువంటి సమాజాన్ని 2030 వరకు నిర్మించాలనేది లక్ష్యం. ఇందులో భాగంగా మనం ఒక చిన్న స్టోరీని తీసుకుందాం ఈరోజు. అంటే మన సమాజంలో మహిళల పట్ల ఏ విధమైనటువంటి వివక్ష కొనసాగుతుంది, మహిళలు చేసే పని పురుషులు చేయకపోవడం, అదేవిధంగా మహిళల్ని వంటింటికే ఇప్పటికీ కూడా ఏ విధంగా పరిమితం చేస్తున్నారు అనడానికి కొన్ని ఉదాహరణల్ని, ఒక స్టోరీని చూద్దాం. స్టోరీలో ఏముంటుందంటే ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఎక్స్, వై. ఈ 2 క్యారెక్టర్ల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ 2 క్యారెక్టర్లు, ఎక్స్ అనే క్యారెక్టర్ సుధాకర్, వై అనే క్యారెక్టర్ శారద. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళిద్దరికీ 2 సంతానం, 2 పిల్లలు పెద్దగా అయినరు, ఎక్కడో బయట దేశాలలో స్థిరపడ్డారు. వీళ్ళ సంసారం బ్రహ్మాండంగా కొనసాగుతోంది. శారద కూడా ఉద్యోగస్తురాలే, సుధాకర్ కూడా ఉద్యోగం చేస్తాడు. అయితే ఒక రోజు ఏమైందంటే సుధాకర్ గారు ఉదయాన్నే పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి 4-5 కిలోమీటర్లు నడిచిండు. దబా ఇంట్లోకి వచ్చిండు. మార్నింగ్ వచ్చేసి, శారద కాఫీ పెట్టినావా లేదా, కాఫీ ఇవ్వు తొందరగా అని ఇంట్లోకి కేక పెట్టేసిండు. కేక పెడితే అప్పటికే శారదకు 5-6 రోజుల నుంచి విపరీతమైన జ్వరం వస్తుంది, ఆఫీస్కి వెళ్ళట్లేదు, చాలా ఇబ్బంది ఉంది ఆమె ఒంట్లో. ఈ పరిస్థితిని కూడా ఆయన అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా ఏమైంది, కాఫీ పెట్టినవా లేదా అని వెంటనే గద్గద స్వరంతో శారదని పిలిచిండు. పిలిస్తే చేసేదేం లేక మెల్లగా లేచి శారద గారు వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టి సుధాకర్ గారికి ఇచ్చేసి మళ్ళీ పడుకుంది. ఎందుకంటే తనకు చేతనైతే లేదు, చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి పడుకుంది. తర్వాత తిన్నగా కాఫీ తాగిండు, పేపర్ చదివిండు. సుధాకర్ హాయిగా కాలు మీద కాలు వేసుకొని స్నానం చేసి మెల్లగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా భార్య ఒంట్లో బాగాలేదు కాబట్టి సుధాకర్ భార్య పడుకొని ఉంది. అంటే ఈ కథనాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా రొటీన్గా చాలామందికి ఇలాంటి విషయాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఇంట్లో పని సుధాకర్ చేయడు అనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నట్టు. ఇక్కడి పుల్ల అక్కడ పెట్టాడు సుధాకర్. ఒంట్లో బాగా లేకపోని, భూకంపం రాని, ఇంకేమైనా కానీ భార్య ఇంట్లో పని భార్య మాత్రమే చేయాలి. అప్పటికే 4-5 రోజుల నుండి జ్వరం వస్తుందని చెప్పినాం శారదకు. ఆ 4-5 రోజుల నుండి బోళ్ళన్నీ సింకుల కూరుకుపోయినాయి. అంటే తోమేవాళ్ళు లేరు, ఇంట్లో పని మనిషి లేదు, ఇద్దరే కాబట్టి పని మనిషి ఎందుకని బంద్ చేసిండ్రు. కాబట్టి బోళ్ళన్నీ జమ అయి ఉన్నాయి సింక్లో, వాటిని కడిగే నాదులు లేదు, శారదే కడగాలి. అంతకుముందు 2 రోజులు హోటల్లో తిన్నాడు సుధాకర్. ఇంకో 2 రోజులు ఈమె అన్నం వండిస్తే కూరలు హోటల్ నుండి తెచ్చుకున్నాడు, కానీ వండుకోలేదు, గిన్నెల్ని సాఫ్ చేయలేదు. ఇవన్నీ ఆమె చేయాలి. మళ్ళీ ఆఫీసు కూడా ఆమె వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి. సుధాకర్ మాత్రం ఇక్కడి పుల్ల అక్కడ పెట్టాడు. ఇది పరిస్థితి. ఇది చాలా మంది ఇళ్లలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే మళ్ళా పైగా సుధాకర్ ఏమంటాడంటే, ఏంటి
మగవాళ్ళు ఇంటి పని చేయడం ఏంటి, వంట పని చేయడం ఏంటి, బోలు తోమడం ఏంటి, ఇది అసహ్యం కదా అని మళ్ళీ పైగా అట్లా మాట్లాడతారు. ఇక ఇట్లాంటిది ఒక రకం అయితే ఇంకా రెండో రకం వాళ్ళు ఉంటారు మన సమాజంలో. ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఇంట్లో పని చేయడానికి కూడా ఇష్టపడతారు, కానీ బయటి వాళ్లకు సిగ్గుపడతారు బయట చెప్పాలంటే. అరే నేను ఇంట్లో పని చేస్తే బయట చూస్తే ఏమంటాడు అని. ఇంట్లో బాధ పట్టది, కానీ బయట వాడు ఎగతాళి చేస్తాడని మాత్రం బాధపడతాడు. కాబట్టి ఎవరు చూడక ముందు తలుపులు వేసుకొని ఇంట్లో పనులు చేసే వాళ్ళు కొందరు ఉంటారు, ఇక పూర్తిగానే చేయని వాళ్ళు కొందరు ఉంటారు. అంటే ఈ సందర్భంగా మనకు బిల్ గేట్స్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం బిల్ గేట్స్ ఒక సందర్భంలో ఒక సభలో ఏమంటాడంటే, ఆయన్ని అతను ఒక క్వశ్చన్ అడుగుతారు. సార్ మీకు ఇష్టమైన పని ఏంటిది, మీరు ఆ పని చేస్తారని ఇతరులకు తెలియని పని ఏదైనా ఉందా అని అడిగారు. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్. ఆయన్ని ఈ ప్రశ్న అడిగేసరికి చాలా సంతోషించి చాలా హ్యాపీగా, నేను రాత్రిపూట మా ఇంట్లో గిన్నెలు తోముతాను అని సమాధానం చెప్పిండు. ఎందుకు చెప్పిండు ఆ సమాధానం? గర్వంగా చెప్పిండు. ఏంటిదంటే తన పని తాను చేసుకోవడంలో తప్పు లేదు, గిన్నెలు తోమడంలో తప్పు లేదు అని ఉద్దేశం. బిల్ గేట్స్ మనుషుల్ని పెట్టుకోలేక కాదు, పని మనుషుల్ని పెట్టుకోలేక కాదు. బిల్ గేట్స్ బోళ్ళు దోమే యంత్రాలని కూడా సమకూర్చుకోగలడు, కానీ ఆయన ఆ పని ఎందుకు చేస్తుండు? తన పని అనుకున్నాడు కాబట్టి చేస్తుండు. పనితోటి జెండర్కి సంబంధం లేదనుకున్నాడు కాబట్టి చేస్తుండు. కాబట్టి ఆయన ఆ పనిని గౌరవించిండు కాబట్టి చేస్తున్నాడు. ఇతరుల కోసమో ఇతరులు మన గురించి ఏమనుకుంటారనో ఆయన ఏం ఆలోచించలేదు. అది మన పని మనం చేసుకోవాలి, అది మహిళలకు సంబంధించిన పని మాత్రమే అని ఆయన ఆలోచించలేదు. మన మూర్ఖత్వం ఏంటంటే ఈరోజు మనం 21st సెంచరీలో ఉన్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం, అత్యాధునిక రంగంలో ఉన్నాం మనం. అయినా కూడా ఇంకా లింగ వివక్షని కొనసాగిస్తున్నాం. అంటే చూడు, ఇప్పుడు ఈరోజు మహిళలు పనిచేయని రంగం అంటూ లేదు. అంతరిక్షం నుండి రక్షణ రంగం వరకు అనేక రంగాలలో మహిళల పాత్ర అమోఘం. అయినప్పటికీ మనం లింగ వివక్షని ఇంకా విడనాడకపోవడం అనేది దురదృష్టకరం. కాబట్టి ఈ కథనాన్ని మీరు అర్థం చేసుకొని మహిళల పట్ల ఉన్నటువంటి లింగ వివక్షని రూపుమాపడానికి ప్రయత్నం చేయండి. ఈ కథనం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.